నీ నామమే ధ్యానముగా నీ నామమే ఊపిరిగా నీ ప్రతిరూపం కాపాడమా ఈ జ్యోతిని నిలుపుకోమా బలము లేదని నమ్మకమించిన ఆయుధమేదని కోవెల గంటల గుండెను మార్చి కోటి ఆశలు తొంగిదని టెంపుల్ దగ్గర ఉన్నాము మా ఈడే మా కట్ట మా ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చినటువంటి మన తొగడవేల చిత్రులందరికీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై చౌడేశ్వరి మాతాకు, జై చౌడేశ్వరి మాతాకు, జై చౌడేశ్వరి మాతాకు. ప్రసాదం వాళ్ళంతా పంగలంతా ఇంకా పెట్టేస్తారు, బయట ఇస్తారు. కళ్ళు తెరవమే మహాచండి ఏడేడ పుట్టాము ఏడేడ పెరిగాము పరుగు పరుగున నీ చెంత చేరాము నీ కోసం వచ్చాము నీ ఎందు నిలిచాము దేహి అని చెంత దాటినాము దిక్కులేని మేము దిక్కు దిక్కును వెతికి నీవే దిక్కని నమ్మినాము నరం లేని నలగల నరం లెలగలకుండా పదం కలిగే పదవుల పదం మరవకుండా నీ వైపు చూచిని అమ్మాని పిలిచిని తల్లి అని రోజు ఆకాశాన్ని పిల్లవిడికి గుడికాల పైకెచ్చి నదినిపై మోపితే పటపటాన్ని పగలి నీ ఉగ్రరూపం చూసి నీ వాహనం పులైన అడిగిపోయని నిద్రపోతున్న పిశాచులను చూసి కన్ను బొమ్మల పైకి కమిటీ వారికి నమస్కారంలో ఈరోజు జ్యోతుల అమ్మవారి కమిటీ ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఇంటి నుంచి కూడా మన తొగడేల శిశువులతో పాటు ఇతర కుల బాంధవులు హిందూ బంధువులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక అర్ధగంట భోజనం కోరుతున్నాము. ఇంటికాడికి వస్తాడు నప్పుడు కనపరాలేదని
చౌడేశ్వరి మాతాకి చౌడేశ్వరి మాతాకి చౌడేశ్వరి మాతాకి ఓ లోతుకుడి వీరి చేతుల్లో కులదైవం చౌడేశ్వరి కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి సేవ చేసిన అందరికీ అలవాటుతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సూర్యనారాయణ మరి గుండా ఉదయ్ గారు, తులసి సూర్యనారాయణ, బండారి నాగరాజ్ గారు, లింగం సోమశేఖర్ గారు, లింగం చంద్రశేఖర్ గారు, గుదిని నారాయణ గారు, వేలుకొండ శ్రీనివాసులు గారు, కొత్తల నరసింహులు గారు, బండారు సూరి గారు, వేలుకొండ సీనా గారు, ప్రెసిడెంట్ గారు అవార్డుతో సన్మానిస్తారు. సింహాల దీక్షాం గారు, ముస్టూరు కిష్టయ్య గారు, వీళ్ళందరేనండి ఇక్కడ దగ్గరుండి అసలు ధర్మవరంలోనే ఇంత త్వరగా ఎక్కడ జరిగి ఉండదు. ఆ విధంగా ఇక్కడ దగ్గరుండి పులిమాల కట్ట నిలబడడం జరిగింది. వీళ్ళ సాయి సహకారాలు అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొదటి రాము గారి తరఫున, ప్రెసిడెంట్ గారి తరఫున మనోహర్ లోకేష్, ఎందుకంటే ఇప్పుడు దగ్గరుండి రామరావు మండలంలో వేదార్ గారి నుండి సహకరించారు వీళ్ళంతా. లోకేష్, నాగయ్య, గండే వెంకటేష్ గారు, నువ్వు అడ్డంలో పడితే ఎట్లా? గుదిని రాము గారు ప్రెసిడెంట్ గారు కాండవాతో సన్మానిస్తున్నారు. సహకరించాడు. మరి ఆయన కూడా గుదిని రాము గారు ప్రెసిడెంట్ గారు పక్క పీనగల పక్కలు ఎక్కదండి పిడికలు బిగించి భూగర్భమని భూస్థాపితమయని ఊరంతా ఎర్రటి రక్తపు ఏరలై పారని శాంతింప మా తల్లి అంబ జగదాంబ, కష్టాలను నిగరిచేసే కాళికాంబ, శ్రీ శ్రీ వీరి చౌడమ్మ. ఎవరో నీళ్ళు భాష పెట్టాలా? కృష్ణుడు ఎక్కడ పెట్టి చెప్తామా? మళ్ళీ పెట్టించుకోండి. మనసుని ప్రమిదగా చేసి నిర్మలతని నూనెగా పోసి మీ గుడి వాకిట వెలిగించిది ఈ దీపం. ఇది దీపం. జిల్లా ధర్మవరం పట్టణం, ధర్మవరం గ్రామంలో ఉన్నటువంటి చౌడేశ్వరి అమ్మవారికి ఈరోజు మన 46 జ్యోతుల కమిటీ వాళ్ళందరూ కలిపి పట్టణ తొడేరు చిత్ర సేవా సంఘం తరపున ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఆ ఏరియాకి అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు మా ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి మాధవానగర్లో ఉన్నటువంటి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి కట్టని ఈరోజు కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు మా మాధవానగర్లో ఉన్నటువంటి చౌడేశ్వరి దేవి అమ్మవారి కట్ట దగ్గరికి రావడం జరిగినది. ఎందువలనంటే ఈ అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని చెప్పేసి అని పట్టణ తొలి చిత్ర సేవా సంఘం తరపున చెప్పడంలో భాగంగానే ఈరోజు మాధవనగర్ కమిటీ నుంచి కూడా దాదాపుగా ప్రతి ఇంటి నుంచి కూడా దాదాపుగా ఒక 200 బోనాలు అమ్మవారికి సమర్పించింటారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఇంకా వచ్చేట్టు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు వచ్చిన భక్తాదులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగినది. ఈ మాధవనగర్ కమిటీ వాళ్ళు కూడా
వచ్చిన భక్తాదులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఆ అమ్మవారి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి బోనాలు సమర్పించడం ఎందువలన అంటే మన సనాతన ధర్మం హిందూ ధర్మం ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి ఆధీనంలో జరుగుతూ ఉంటాయి. ప్రకృతి తల్లి లాంటిది కాబట్టి ఆ అమ్మవారికి మనం మన ఇలవేలుపు తొగడగిరి శ్రీ ఇలవేలుపు అయినటువంటి మన చౌడేశ్వరి అమ్మవారికి పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకొని బోనాలు సమర్పించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా వస్తాయని చెప్పేసి అని మా నమ్మకము. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మాధవనగర్ పట్టణ ప్రజలకి మరి ముఖ్యంగా 46 జ్యోతుల కమిటీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తున్నారు. 46 జ్యోతుల కమిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క అమ్మవారి గుడి దగ్గర బోనాలు సమర్పించి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క జ్యోతుల కమిటీ వారికి ప్రతి ఒక్క అమ్మవారి కట్ట వారికి కూడా తొగడేశ్వరి సేవా సంఘం పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా తొగడేశ్వరి సేవా సంఘం పట్టణ కమిటీ వారికి అన్ని 46 జ్యోతుల కమిటీ వారు ఒకరికొకరు సహకరించుకుంటూ ఊరికి ఐకమత్యంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మన తొగడేశ్వరితో పాటు ఇతర కులస్తులు ఇతర అందరి కులాలందరం కలిపి కూడా అందరూ కలిపి కూడా మన హిందూ బంధువులు అందరం కలిపి కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరిని కూడా హిందూ బంధువులందరినీ కలుపుకొని ఐకమత్యం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయాలని చెప్పి చెప్పడం జరిగినది. 46 జ్యోతుల కమిటీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషించదగ్గ విషయము. మరి ముఖ్యంగా నెక్స్ట్ సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం ఇట్లా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇంతకంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళు కూడా నిర్ణయించుకోవడం జరిగినది. 46 జ్యోతుల కమిటీ వారిని కూడా ఇంతకంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ ఉన్నారు కాబట్టి 46 జ్యోతుల కమిటీ వారికి మరి ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ అమ్మవారి అనుగ్రహం మన తొగడగిరి చిత్రులకే కాకుండా మన హిందూ బంధువులందరికీ ధర్మవరం పట్టణ ప్రజలకి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలు కూడా అందరూ కూడా సుఖ సంతోషంగా అష్టారోగ్యాలతో సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశీర్వాదం ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చౌడేశ్వరి పుట్టినరోజు సందర్భంగా పురమాన కట్ట కొత్తగా నిర్మించుకున్నాము. మొత్తం మాధవనగర్ ప్రజలందరూ బోనాలు సమర్పించుకొని అమ్మవారికి సంతోషంగా సమర్పించి చేశారు. వర్షాలు ఈ సందర్భంగా బాగా వర్షాలు అందరూ సుఖశాంతంతో ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నాను. చోడమ్మ పుట్టినరోజు బోనాలు సమర్పించాము. ఇక్కడ ప్రజలందరికీ సౌభాగ్యాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్యాలు ప్రసాదించాలని అందరూ ఇలాగే సంవత్సరం వచ్చి అమ్మవారి బోనాలు సమర్పించుకోవాలని అందరి తరఫున అమ్మవారిని మేము కోరుకుంటున్నాం. చౌడేశ్వరి మాతాకు జై. మాధవనగర్ బోనాల సందర్భంగా అందరము వాటి ప్రజలందరూ కలిసి బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించి అందరూ సంతోషంగా. ఎన్ని బోనాలు తెచ్చింటారు? బోనాలు ఎంతమంది కలిసి ఉంటారు? 200 మందికి పైగా ప్రజలందరూ కలిసి బోనాలు తీసుకొచ్చి అమ్మవారి ప్రసాదాలు అన్ని తీసుకొని